మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అరెస్ట్. రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా రాహిల్ దుబాయ్ నుండి వస్తుండగా అదుపులోకి. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కాసేపట్లో తీర్పివ్వనున్న ఢిల్లీ కోర్టు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఎమ్మెల్సీ. పార్లమెంట్లో మన గొంతు ఉండాలి. బండి సంజయ్ 5 ఏళ్లలో రూపాయి తేలేదు. తెలంగాణ అభివృద్ధే నా ధ్యేయమన్న వినోద్. 11వ రోజుకి జగన్ బస్సు యాత్ర. వెంకటాచలంపల్లి నుండి నేడు టూర్. మధ్యాహ్నం వినుకొండలో భారీ రోడ్ షో. పెదకూరపాడులో చిచ్చు పెడుతున్నారు. ప్రజాగళం సక్సెస్ ను తట్టుకోలేకే దాడులు. విధ్వంసం వైసీపీ పనే అన్న భాష్యం ప్రవీణ్. సుల్తానాబాద్ లో 300 కాపుల బోనాలు. వైభవంగా సాగిన ఉత్సవాలు. ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు. భారీగా హాజరవుతున్న భక్తజనం. కిటకిటలాడుతున్న ఆలయ పరిసరాలు. కర్నూలు ఆసుపత్రిలో ఘర్షణ. హల్చల్ చేసిన ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది. చితకబాదిన పేషెంట్ల బంధువులు. ఖమ్మం అడవుల్లో వన్యప్రాణుల వేట. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. విదేశీ తుపాకీ స్వాధీనం. భద్రాచలంలో బైక్ చోరీ యత్నం. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన దొంగ. కొంగుకి కట్టేసి కొట్టిన మహిళ. హరిద్వార్లో భక్తుల పుణ్యస్నానాలు. అమావాస్య సందర్భంగా పూజలు. కిటకిటలాడుతున్న పవిత్ర గంగానది. మోదీ రోడ్ షోలో అపశృతి. మధ్యప్రదేశ్ జబల్పూర్ లో కుప్పకూలిన వేదిక. బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు. కాంగ్రెస్ వైఫల్యాలకు బాధ్యతెవరిది? మళ్లీ ఓడిపోతే బ్రేక్ తీసుకోవాలి. రాహుల్ టార్గెట్ గా పీకే ఘాటు వ్యాఖ్యలు. కర్ణాటకలో హవాలా మనీ కలకలం. బళ్ళారిలో 5.5 కోట్ల డబ్బు సీజ్. 3 కిలోల బంగారం స్వాధీనం.